Hi, welcome to our DGR physics classes. Today discuss about the topic gravitation. గ్రావిటేషన్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ఎస్కేప్ వెలాసిటీ? ఆబ్టైన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇట్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఎస్కేప్ వెలాసిటీ గురించి డిస్కస్ చేసే ముందు ఒక 2 ఇంపార్టెంట్ ఫార్ములాస్ గురించి చూద్దాం. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్కి ఒక ప్లానెట్కి మధ్యలో ఒక ఎనర్జీ ఉంటుంది. ఓకేనండి. అంటే ఒక ఆబ్జెక్ట్కి ఒక ప్లానెట్కి ఒక ఆబ్జెక్ట్ దగ్గరికి తీసుకురావడానికి నువ్వు ఎంతైతే వర్క్ చేసావో ఆ రెండింటికి మధ్య ఉన్న ఎనర్జీనే మనం అంటాం పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. అంటే ఈ ఆబ్జెక్ట్ లోపల ఒక ఎనర్జీ ఉంటుంది, స్టోర్ అయి ఉంటుంది. ఆ ఎనర్జీని మనం ఏమంటాం? పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. అది వెలాసిటీతో తీసుకొస్తుంది కాబట్టి దానికి ఉన్న ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీ అంటాం. సో ఇక్కడ మనకి ఆ 2 ఫార్ములాస్ ఇక్కడ రాయడం జరిగింది, పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ. టోటల్గా ఒక ఎర్త్ సర్ఫేస్ నుంచి ఒక ప్లానెట్, ఒక శాటిలైట్ అనేది ఎస్కేప్ అవడానికి నువ్వు ఎంత వెలాసిటీ యూజ్ చేయాలి, ఆ వెలాసిటీ ఎంత, ఓకేనమ్మా, ఆ వెలాసిటీ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఎస్కేప్ వెలాసిటీ ఏంటంటే ద మినిమం వెలాసిటీ రిక్వైర్డ్ ఫర్ అన్ ఆబ్జెక్ట్ టు ఎస్కేప్ ఫ్రమ్ ది ప్లానెట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎస్కేప్ వెలాసిటీ. ఓకే, ఎస్కేప్ వెలాసిటీ ఎంత ఉండాలి? 11.2 km/s ఉండాలి. అంటే పెర్ సెకండ్కి 11.2 km/sతో ట్రావెల్ చేస్తే ఆ బాడీ ఎర్త్ సర్ఫేస్ నుంచి ఎస్కేప్ అయిపోతుంది. ఆ వెలాసిటీని ఎస్కేప్ వెలాసిటీ అంటాము. ఇంతకన్నా తక్కువ ఉండకూడదు, ఇంతకన్నా ఎక్కువ ఉండకూడదు. అదవుతుందండి. తక్కువ ఉంటే కింద పడిపోద్ది శాటిలైట్. ఓకేనా? ఎగ్జాక్ట్గా ఎంత వెలాసిటీ ఉంటేనే అది ఎస్కేప్ అయిపోద్ది, మనకు కనపడకుండా వెళ్ళిపోద్ది. అటువంటి వెలాసిటీని మనం ఎస్కేప్ వెలాసిటీ అంటాం. ఓకేనండి. అంటే ద మినిమం వెలాసిటీ రిక్వైర్డ్ ఫర్ ఎన్ ఆబ్జెక్ట్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద ప్లానెట్ ఈజ్ కాల్డ్ ఎస్కేప్ వెలాసిటీ. జస్ట్ బోర్డు మీద మనం ఎలా రాస్తామో అలా రాస్తే సరిపోతుంది. ఓకే, దీనికి ఎక్స్ప్రెషన్ ఏంటి? కన్సిడర్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ స్మాల్ m. దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ స్మాల్ m. అంటే ఆబ్జెక్ట్ మీన్స్ శాటిలైట్. ఓకే, ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ స్మాల్ m. ఓకే, is placed on the planet of mass capital M. Planet of mass capital M. Okay, and radius capital R. Radius capital R. అంటే ఇక్కడ మనం ఒక కండిషన్ అప్లై చేయండి, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. అంటే అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటి? ఇనీషియల్గా ఆ శాటిలైట్ మూవ్ అవ్వకముందు ఆ శాటిలైట్ మీద ఉన్న ఎనర్జీని మూవ్ అయిన తర్వాత, ఎస్కేప్ అయిపోయిన తర్వాత, ఓకేనండి, ఎస్కేప్ అయిన తర్వాత ఆ ఫైనల్గా ఉన్న ఎనర్జీస్ని 2 యాడ్ చేసి ఈక్వల్ చేస్తే అక్కడ వచ్చిన ఎనర్జీని కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటాం. అంటే ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. దట్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఆ కండిషన్ అప్లై చేసి మనం ఈ ఈక్వేషన్ అనేది డిరైవ్ చేస్తాం. ఇనీషియల్గా దిస్ ఈజ్ ద ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ, PEI అంటాం. దీని ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. ఓకే, ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఎర్త్ సర్ఫేస్ మీద శాటిలైట్ బయలుదేరక ముందు ఒక ఎనర్జీ ఉంటుందండి. ఆ ఎనర్జీని ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. సో మనకు అదేవిధంగా ఆ శాటిలైట్ వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది కాబట్టి దానికి ఉన్న వెలాసిటీని మనం ఏమంటాం? VE అందాం, అంటే ఎస్కేప్ వెలాసిటీ. సో మనకి కొన్న కైనెటిక్ ఎనర్జీని ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ అంటాం. సో మనకి శాటిలైట్ అనేది కనపడకుండా బయటకు వెళ్ళిపోయింది, ఇన్ఫినిటీ డిస్టెన్స్ వెళ్ళిపోయింది. అందుకని మనకు కనపడకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది కాబట్టి అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఉండదు, కైనెటిక్ ఎనర్జీ ఉండదు. సో ఇక్కడ మనకి ఫైనల్గా కైనెటిక్ ఎనర్జీ 0 అండ్ పొటెన్షియల్ ఎనర్జీ 0. అంటే ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉంది కాబట్టి, అంటే మనకు కనపడకుండా వెళ్ళిపోయింది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ 0 అయిపోతుంది. అంటే అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. అంటే అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఏంటి? అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటమ్మా? ఓకేనమ్మా, ఇనీషియల్ టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ టోటల్ ఎనర్జీ. ఇనీషియల్ టోటల్ ఎనర్జీ ఎంత? ఇనీషియల్ టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ టోటల్ ఎనర్జీ. ఇనీషియల్ టోటల్ ఎనర్జీ అంటే సమ్ ఆఫ్ ఇనీషియల్ టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఫైనల్ టోటల్ ఎనర్జీ అని కూడా రాయొచ్చు.
అంటే ఎంత ఇక్కడ మనకి పిఈఐ ప్లస్ కేఈఐ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ అంటే ఎంత ఇక్కడ మనకి ఫైనల్గా పిఈఎఫ్ ప్లస్ కేఈఎఫ్. ఓకే, ఇనీషియల్గా పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అంటే మనం ఏం చెప్తాం, ఎంత ఎనర్జీ ఉంటుంది ఎర్త్కి ఈ శాటిలైట్కి మధ్యలో ఒక ఎనర్జీ ఉంటుంది, ఆ ఎనర్జీని పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. అంటే లోపల ఇంటర్నల్గా స్టోర్ అయి ఉంటుందండి ఎనర్జీని ఈ శాటిలైట్ లోపల. కాబట్టి అప్పుడు ఎంత మనకి మైనస్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై క్యాపిటల్ ఆర్. క్యాపిటల్ ఎం అంటే ప్లానెట్ మాసు, స్మాల్ ఎం అంటే శాటిలైట్ మాసు, ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ది ఎర్త్. ఓకేనండి. ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఎంత ఆఫ్ ఎం విఈ స్క్వేర్. ఈ అంటే ఎస్కేప్ వెలాసిటీ. ఫైనల్గా పొటెన్షియల్ ఎనర్జీ 0 అండ్ ఫైనల్గా కైనెటిక్ ఎనర్జీ 0. అందుకే మనకు సింపుల్గా బుక్స్లో ఇవన్నీ ఏం చెప్పడు, ఇక పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ 0 అని చెప్పేస్తాడు అంతే. మనం అలా రాసేస్తే సరిపోతుంది. ఓకే, ఇలా రాసినా ప్రాబ్లం ఏమైనా ఉండదు. ఓకే, అప్పుడు ఎంత మనకి 0 అయిపోతుంది. కాబట్టి ఈ మైనస్ ఉంది కదా, మైనస్ని రైట్ సైడ్కి తీసుకెళ్ళిపోతాం. అంటే ఎంత వస్తుంది మనకి ఆఫ్ ఎం ఇంటూ విఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత, ఇది యువతలు తీసుకొస్తేనే మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది. అంటే జిఎం స్మాల్ ఎం బై ఆర్ అవుతుంది. అంటే ఇక్కడ స్మాల్ ఎమ్ క్యాన్సిల్ అయిపోతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే విఈ స్క్వేర్ ఇంటూ ఆర్ అవుతుంది. అంటే విఈ స్క్వేర్ ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2gm అవుతుంది. దీని నుంచి విఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందమ్మా 2gm బై ఆర్. ఓకే, దీని నుంచి విఈ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందమ్మా రూట్ ఓవర్ 2gm బై ఆర్. 2gm బై ఆర్ అంటే దిస్ ఈజ్ ద ఎస్కేప్ వెలాసిటీ. ఓకేనమ్మా, ఇది ఎస్కేప్ వెలాసిటీ. ఒక శాటిలైట్ మీద అంటే ఒక ప్లానెట్ మీద ఒక ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు ఆ ఆబ్జెక్ట్కి ఉన్న గ్రావిటీ ఎంత అంటే ఏం చెప్పాము ఇక్కడ మనకి గ్రావిటీ చెప్పాను మీకు. ఆ గ్రావిటీ ఎంత అంటే ఏం చెప్పాను ఇక్కడ జీ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా దేర్ ఫోర్ సిన్స్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. ఒక ఎర్త్ మీద ఒక ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు ఆ ఆబ్జెక్ట్కి ఒక గ్రావిటీ ఉంటుంది. ఆ గ్రావిటీ ఎంత సిన్స్ జీ ఈజ్ ఈక్వల్ టు జిఎం బై క్యాపిటల్ ఆర్ స్క్వేర్. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి ఎంత వస్తుందమ్మా ఇక్కడ జిఎం ఈజ్ ఈక్వల్ టు జిఆర్ స్క్వేర్. ఓకే, ఈ వాల్యూని ఇక్కడ రాసాం అనుకోండి అప్పుడు ఎంత వస్తుంది మనకి విఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది రూట్ ఓవర్ ఓకే జిఎం అంటే జిఎం ప్లేస్లో జిఆర్ స్క్వేర్ రాసేద్దాం. అంటే 2 ఇంటూ జిఆర్ స్క్వేర్ బై ఆర్ అవుతుంది. ఆరో స్క్వేర్ క్యాన్సిల్ చేసేస్తే ఎస్కేప్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2gr. అంటే ఇంక నేను అరేంజ్ చేయకుండా ఎలా చేస్తానని చూసుకున్నాను. ఓకేనమ్మా, ఇక్కడ దిస్ ఈజ్ ద ఎస్కేప్ వెలాసిటీ. ఒక శాటిలైట్ అనేది ఎర్త్ సర్ఫేస్ నుంచి ఎస్కేప్ అవ్వాలంటే ఆ శాటిలైట్కి ఎంత వెలాసిటీ ఉండాలి రూట్ 2gr వెలాసిటీ ఉండాలి. గ్రావిటీ ఎంతో మీకు తెలుసు, రేడియస్ ఆఫ్ ది ఎర్త్ ఎంతో మీకు తెలుసు. ఆ వాల్యూస్ ఇందులో రాస్తే మనకి 11.2 km/s వస్తుంది. ఓకేనండి, దీన్నే ఎస్కేప్ వెలాసిటీ అంటాము. ఓకే, మనకి ఎగ్జామ్లో ఎస్కేప్ వెలాసిటీ ఆర్టర్ వెలాసిటీ ఈ రెండు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. మోస్ట్ వెరీ 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 ఇంపార్టెంట్. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఈ రెండిట్లో ఒకటి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, అందుకని మనం ఇందులో ఈ చాప్టర్లో ఒక 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 4 క్వశ్చన్స్లో ఇప్పుడు ఇక్కడ 3rd క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బోర్డు మీద యాస్టేజ్గా ఎలా ఉందో అలా రాస్తే సరిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ డెరైవ్ the relation between acceleration due to gravity at the surface of a planet and universal gravitational constant. ఈ రెండింటికి రిలేషన్ ఫార్ములా ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే మనకి ఒక ఎర్త్ సర్ఫేస్ మీద ఒక ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు దిస్ ఈజ్ ద ఎర్త్, దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్. దీనికి ఉన్న గ్రావిటీ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. కన్సిడర్ ఏ బాడీ ఆఫ్ మాస్ m. దిస్ ఈజ్ ద planet mass, this is the planet. Okay, this is the earth mass. Consider a body of mass small m placed on the surface of the earth. Okay, earth surface మీద ఒక ఆబ్జెక్ట్ ఉంచాం. ఓకేనా, ఒక ఎర్త్ సర్ఫేస్ మీద ఒక ఆబ్జెక్ట్ ఉంచాం.
దీన్ని స్మాల్ ఎమ్ అనుకున్నాం, దీన్ని క్యాపిటల్ ఎమ్ అనుకోండి. దిస్ ఈజ్ ద మాస్ ఆఫ్ ది ఎర్త్, దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్. ఓకే, ద ఎర్త్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ పర్ఫెక్ట్ స్పియర్. ఓకే, ఈ ఎర్త్ని మనం ఒక స్పియర్గా కన్సిడర్ చేద్దాం. దాని యొక్క రేడియస్ ఎంత? క్యాపిటల్ ఆర్. రేడియస్ ఆఫ్ ది ఎర్త్ క్యాపిటల్ ఆర్. అండ్ మాస్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ సపోజ్డ్ టు బి కాన్సన్ట్రేటెడ్ అట్ ఇట్స్ సెంటర్. ఓకే, దీని యొక్క మాస్ పెట్టాం కదా, ఆ మాస్ అనేది ఎక్కడికి యాక్ట్ చేస్తుందంటే టువర్డ్స్ సెంటర్ ఆఫ్ ది ఎర్త్. దిస్ ఈజ్ ద గ్రావిటీ. ఓకే, గ్రావిటీ అంటే ఎంత ఫోర్స్ ఉందంటే ఏం చెప్తాం? mg. ఓకేనా, ఇప్పుడు మనకి ఈ ఆబ్జెక్ట్కి ఈ ప్లానెట్కి మధ్యలో ఒక ఫోర్స్ ఉంటుంది, దాన్ని ఏమంటాం మనం? గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం. ఓకే, ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత అంటే ఏం చెప్తాం మనం? Fg లేకపోతే F ఈజ్ ఈక్వల్ టు ఎంతండి? G క్యాపిటల్ M స్మాల్ m బై r స్క్వేర్. దిస్ ఈజ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ ప్లానెట్. ఓకే, ఇది ఆబ్జెక్ట్ ఇది ఎర్త్, ఈ రెండింటికి మధ్యలో ఒక ఫోర్స్ ఉంటుంది. ఇప్పుడు ప్లస్కే మైనస్కే మధ్యలో ఒక ఫోర్స్ ఉంటుందా? అలాగే ఈ ఎర్త్కినే ఈ ఆబ్జెక్ట్కి మధ్యలో ఉన్న ఫోర్స్ని F ఈజ్ ఈక్వల్ టు GMM బై r స్క్వేర్ అంటాం. సో ఇక్కడ మనకి ఓకేనండి, ఈ ఆబ్జెక్ట్ ఉంది చూసారా, ఈ ఆబ్జెక్ట్ అనేది ఎర్త్ సర్ఫేస్ మీద పెట్టినప్పుడు ఒక ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. ఆ ఫోర్స్ని ఏమంటాం మనం ఇక్కడ? అకార్డింగ్ టు F ఈజ్ ఈక్వల్ టు MA. అంటే అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్. మనకి న్యూటన్ సెకండ్ లా అంటే F ఈజ్ ఈక్వల్ టు MA. సో సిన్స్ ఏ అంటే ఎంత? గ్రావిటీ ఎలా ఉంటుంది అంటే డౌన్వర్డ్స్కి ఉంటుంది. ఓకే, ఎర్త్ యొక్క వెయిట్ డౌన్వర్డ్స్కి ఉంటుంది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ ఎంత అమ్మా? G. ఏ ఈజ్ ఈక్వల్ టు G అంటే సిన్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు G అండి. ఏ ప్లేస్లో G రాస్తే mg. F ఈజ్ ఈక్వల్ టు mg. ఇప్పుడు GMM బై r స్క్వేర్ చూసారా, దీని ఈక్వేషన్ 1 అనుకోండి, దీని ఈక్వేషన్ 2 అనుకోండి. ఓకే, రెండు కంపేర్ చేద్దాం. ఫ్రమ్ 1 and 2 రెండు ఈక్వల్ చేస్తాం అనుకోండి. ఇది ఇందులో రాసేస్తే mg ఈజ్ ఈక్వల్ టు ఎంతండి? G క్యాపిటల్ M స్మాల్ m బై r స్క్వేర్. ఇది మనకి m క్యాన్సిల్ అయిపోయి G ఈజ్ ఈక్వల్ టు G ఇంటూ క్యాపిటల్ M బై r స్క్వేర్. ఓకే, దిస్ ఈజ్ ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. ఓకే, ఎర్త్ సర్ఫేస్ మీద ఒక ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు ఆ ఆబ్జెక్ట్కి ఉన్న గ్రావిటీ ఎంత అంటే GM బై r స్క్వేర్ అని చెప్పచ్చు. ఇక్కడ G అంటే ఏం అర్థం? G అంటే ఏంటి ఇక్కడ? వేర్ G అంటే యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్, UGC అంటే యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ M అంటే ఏంటి ఇక్కడ మనకి? ప్లానెట్ మాస్. M అంటే ప్లానెట్ మాస్ అండి. సో మనకి R అంటే ఏంటి ఇక్కడ? రేడియస్. ఓకేనమ్మా, రేడియస్ ఆఫ్ ఎర్త్. ఓకేనమ్మా, ఇవి కంక్లూజన్ ఇలా రాసుకుంటే సరిపోతుంది అనమాట. ఇవి రాయిపోయినా పెద్ద ప్రాబ్లం లేదు, ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది. ఓకేనమ్మా, దిస్ ఈజ్ ద అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద మై DJR ఫిజిక్స్ క్లాస్. థ్యాంక్ యూ.